అనగనగా కిష్కింధ అనే ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఆకాశాన్ని తాకే ఎత్తైన చెట్లు, కన్నుల పండుగగా వికసించే రంగురంగుల పూలు, కిలకిల రాగాలు తీసే పక్షులు ఉండేవి. ఆ అడవిలో అంజనాదేవి, కేసరి అనే దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. వారికి ఒక ముద్దుల బాబు పుట్టాడు. ఆ చిన్నారి పేరే మారుతి. చిన్నారి మారుతి ఎంతో చురుకైన చిలిపి బాలుడు. రోజంతా పచ్చని చెట్లమీద కోతిపిల్లలా గెంతుతూ, అందమైన సీతాకోక చిలికల వెంట పరుగెత్తుతూ, ఎంతో ఆనందంగా ఆడుకునే ఆ చిట్టి తండ్రిని చూసి అంజనాదేవి మురిసిపోయేది. ఒకరోజు ఉదయం తూర్పు కొండల వెనుక నుంచి సూర్యభగవానుడు ఇప్పుడే ఉదయిస్తున్నాడు. ఆకాశమంతా బంగారు, ఎరుపు రంగులతో ఎంతో ముచ్చటగా ఉంది. నిద్రలేచిన చిన్నారి మారుతికి కడుపులో ఎలుకలు పరిగెత్తాయి. భరించలేనంత ఆకలి వేసింది. వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా, కడుపు కాలిపోతోంది, ఏదైనా తినడానికి పెట్టు అని ముద్దుగా అడిగాడు. అంజనాదేవి చిరునవ్వు నవ్వి మారుతిని ప్రేమగా దగ్గరకు తీసుకుని నుదుటిమీద ముద్దు పెట్టింది. ఉండుకన్నా, నా బంగారు కొండవి కదూ, నువ్విక్కడే ఆడుకుంటూ ఉండు, నేనడవిలోకి వెళ్ళి నీకోసం ఎర్రటి, తియ్యటి పండ్లు తీసుకువస్తాను అని చెప్పి అడవిలోకి వెళ్ళింది. మారుతి ఆరుబయట కూర్చున్నాడు. కాని ఆ చిన్నారికి ఆకలి అస్సలు ఆగట్లేదు. అమ్మ ఇంకా రాలేదేంటి అని ఆకాశం వంక చూశాడు. అప్పుడే తూర్పు దిక్కున సూర్యుడు ఎర్రగా, గుండ్రంగా ఒక పెద్ద పండులాగా కనిపించాడు. మారుతి కళ్ళు ఆనందంతో మెరిశాయి. అబ్బా, ఆకాశం చెట్టుకి ఎంత పెద్ద పండు కాసిందో, అది చూస్తుంటేనే నోరూరుతాంది. ఆ ఒక్క పండు తింటే నా ఆకలి మొత్తం తీరిపోతుంది అనుకున్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన చిన్ని పాదాలతో నేలమీద గట్టిగా తన్ని జై అంటూ ఆకాశంలోకి రివ్వున ఎగిరాడు. పక్షిలాగా తెల్లని మేఘాలను దాటుకుంటూ, గాలిని చీల్చుకుంటూ సూర్యుడివైపు దూసుకుపోయాడు. సూర్యుడు దగ్గరకు వెళ్లేసరికి చాలా వేడిగా అనిపించింది. అయినా మారుతి ఏమాత్రం భయపడలేదు. అప్పుడే ఈ అద్భుత దృశ్యాన్ని చూసిన దేవేంద్రుడు, సూర్యుడిని ఎవరో మింగడానికి వస్తున్నారు, లోకానికి చీకటి ముంచుకొస్తోంది అని భయపడి తన వజ్రాయుధంతో మారుతిని కొట్టాడు. ఆ దెబ్బకు చిన్నారి మారుతికి స్పృహ తప్పి ఆకాశం నుంచి వేగంగా కింద పడిపోయాడు. ఆ బాలుని గడ్డం, హనువు మీద గట్టిగా దెబ్బ తగిలింది. పండ్లు తీసుకుని అప్పుడే అక్కడికి వచ్చిన అంజనాదేవి కింద పడియున్న తన బిడ్డను చూసి గుండె పగిలేలా ఏడ్చింది. నా చిట్టి తండ్రికి ఏమైంది అంటూ పరుగెత్తుకుంటూ వెళ్లి మారుతిని తన గుండెలకు హత్తుకుంది. ఆమె కన్నీళ్లు మారుతి ముఖంమీద పడ్డాయి. అమ్మ ప్రేమతో కూడిన స్పర్శ తగలగానే మారుతి నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అంజనాదేవి ఏడవడం చూసి దేవతలందరూ అక్కడికి వచ్చారు. దేవేంద్రుడు తన తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగాడు. దేవతలందరూ ఆ చిన్నారికి ఎన్నో గొప్ప శక్తులను, వరాలను ఇచ్చారు. గడ్డంమీద దెబ్బ తగలడం వల్ల అప్పటినుంచి మారుతికి హనుమంతుడు అని పేరు వచ్చింది. అంజనాదేవి తన బిడ్డకు తియ్యటి అరటిపండ్లు తినిపించింది. అప్పుడు హనుమంతుడు, అమ్మా, నా ఆకలి వల్ల తొందరపడి తప్పు చేశాను, ఇక నుంచి నువ్వు చెప్పినట్లే వింటాను అని మాటిచ్చాడు. అంజనాదేవి ఆనందంతో హనుమంతుడిని గట్టిగా కౌగిలించుకుంది.